స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 50వ సర్గ. రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దు వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ, కాకుత్స వంశస్థులచే పరిపాలించబడుతున్న ఓ అయోధ్యానగరమా, పుట్టినప్పటి నుండి నీ ఒడిలో పెరిగాను. ఇప్పుడు విధివశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు నీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను అని అయోధ్యాపురికి నమస్కరించాడు. అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసిన సమీప గ్రామ ప్రజలు రాముడిని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు: మీరు నా మీద జాలి చూపించారు, కానీ మీ పనులు మానుకొని నా కోసం దుఃఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు అని వారికి నమస్కరించి చెప్పాడు. వారు కూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశము దాటి వెళ్ళిపోయాడు. రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగా తీరము చేరుకుంది. గంగానదీ తీరములో గల మున్యాశ్రమములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకముల నుండి అప్సరసులు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారు. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగాను, కొన్ని ప్రదేశములలో నెమ్మదిగాను ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగా నదిలో హంసలు, సారస పక్షులు యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీ జలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కానీ అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానం చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతో, పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగా తీరము వెంట ప్రయాణించిన రాముడు శృంగివేరీపురమునకు చేరుకున్నాడు. సుమంత్ర, రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇండి వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాత్రికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి ఈ చెట్టు కిందనే నిద్రించెదము అని అన్నాడు రాముడు. రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆ వృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు. సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములకు మేతకు విడిచిపెట్టి రాముని వద్దకు వచ్చాడు. ఆ శృంగభేరీపురంలో బోయజాతికి చెందినవాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని వార్త ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగిలించుకున్నాడు. గుహుని క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నాడు. రామా, ఇది నీకు పరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇది అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు, క్షణంలో సమకూరుస్తాను అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు, సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు. రామ, భోజన పదార్థములు సిద్ధంగా ఉన్నాయి, మీరందరూ భోజనం చెయ్యండి అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు: నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిథ్యము. నేను ప్రస్తుతం వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కానీ నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రి గారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము, అదే నాకు మహదానందము అని అన్నాడు రాముడు. వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ సుమంత్రుడితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు. రామునికి ఓ పట్టాన కటిక నేల మీద నిద్ర పట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 50వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.